ఇదేంటమ్మా? ఇది పురుగుల మందు, ఇది కత్తి. ఎందుకు? చావడానికి. ఇది నా కొడుకుతో తాగిస్తాను. వీడి పోయాక అది నిర్ధారించుకొని, ఇదిగో నేను దీంతో పొడుచుకొని చస్తాను. అంత కష్టం ఏమొచ్చిందమ్మా? అక్షయ్ వలన మేము ఎంత నరకం చూడాలో అంతా చూసాము. అది ఇప్పుడు ఆ వేదవతి వాళ్ళింట్లో కూడా ఉండకూడదు. నీ కళ్ళ ముందు ఈ ఇంట్లో ఉంటే నీకు సమస్య గాని ఆ ఇంట్లో ఉంటే నీకేం సమస్యమ్మా? అవన్నీ మీరు నన్ను అడక్కండి. నేను చెప్పినట్టే చెయ్యండి. అక్షయ తల్లిదండ్రులుగా నేను చెప్పిన పేర్లనే మీరు చెప్పాలి. వారితోనే దాన్ని బయటికి పంపించాలి. అక్షయ తండ్రి పేరు వికాస్, తల్లి పేరు కల్పన. అర్థమైందిగా? అలా ఎందుకు చేయాలమ్మా? ఎంత పాపం అది. సంబంధం లేని మనుషుల దగ్గరికి పంపిస్తే అక్షయ అన్యాయం అయిపోదు. అందుకే రక్త సంబంధీకుల దగ్గరే ఉండాలి. మేం అన్యాయం అయిపోయినా పర్వాలేదా? అయితే మేం విషం తాగి చస్తాంలేండి. రేపంటూ మీ తాతయ్యకి మనకంటే ఆ బయటిదే ఎక్కువైందిరా. ముందు నేను తాగుతానులే. ఇది పట్టుకో. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాక నా తల బద్దలు కొట్టుకుంటున్నాను. అయినా నా బుర్రకి ఏం అందడం లేదు. మన కళ్ళ ముందు మనం ఊహించని ట్విస్టులు జరుగుతుంటే నువ్వు మాత్రం సైలెంట్ గా సినిమా చూస్తున్నట్టు చూస్తున్నావు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అదే విధంగా మన ఇంట్లో ఏం జరిగినా అది నా ఆజ్ఞ లేకుండా జరగదు. నేను ఊహించని ట్విస్ట్లు కాదు, నేను క్రియేట్ చేయని డ్రామాలు కాదు. జరిగిందంతా నేను ఆడించిందే, నేను నడిపించిందే. ఓరి నాయనో! నారాయణరావు గారింట్లో కావేరి ఉంటుంది కదా, దానికి డబ్బులు ఎరగా వేసి మంచి నాటకం ఆడించాను. నాటకం సూపర్ డూపర్ హిట్ అయి అక్షయ్ ఇంట్లోంచి బయటికెళ్ళిపోయింది. ఎప్పుడు గాలిలా నీ చుట్టే తిరుగుతున్నాను, నీ నీడలా నీ వెనకే ఉంటున్నాను. నాకు తెలియకుండా ఇంత కథ ఎలా నడిపించావు బంగారం? నేను చేసే పనులు కొన్ని నీకు తెలిస్తే నాతో కాపురం కూడా చేయలేవు. అంతలా భయపడి చేస్తా. ఇప్పుడు నా పరిస్థితి అదేలే. ఏంటి? ఏం లేదు, నువ్వు చాలా గ్రేట్ అని చెప్తున్నాను అంతే. అచ్చరే, నువ్వు ఇంత కథ నడిపించడం వెనకాల ఉన్న లాభం ఏంటి? ఆ అక్షయ్ని బయటికి పంపించడం ఒకటేనా, ఇంకేదైనా రహస్యం ఉందా? ఉంది. చాలా పెద్ద స్కెచ్. నా కల్పన కోసం పిచ్చివాళ్ల తిరుగుతున్నాను. నాకు బోనస్గా ఇంత పెద్ద కూతురు కూడా దొరికింది. నా కూతురు వండర్ కిడ్. మా అదృష్టం కొద్దీ మాకు పుట్టింది. అమ్మా అక్షయ, పెద్దవారికి నమస్కారం చేసుకోమ్మా. నమస్కారం అండి. ఈ బంగారు తల్లి ఎక్కడుంటే అక్కడ సిరుల పంటే. మా బిడ్డకి చీమ కూడా కుట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటాం. ఏమండి, బిడ్డకి ఆకలవుతూ ఉంటుంది, ఏదైనా తినిపిద్దామండి. ఏం తింటావు నాన్నా? ఇప్పుడేం వద్దు నాన్నా. కొత్త ప్రదేశానికి వచ్చింది కదా, మన పాప మొహమాట పడుతుంది. పైన బెడ్రూమ్కి తీసుకుని వెళ్ళి ఏం కావాలో అడిగి తెలుసుకో. సరేనండి, రామ్మా. ఏంటి బాగా షాక్ అయినట్టున్నారు? పైకి పోయేలా ఉన్నాం బామర్ది. వికాస్ గాడి స్కెచ్లే అలా ఉంటాయి మరి. అక్షయ్ని వేదవతి ఇంటి నుంచి తీసుకొచ్చాను. తన దగ్గర చాలా మహిమలున్నాయి. వాటిని అడ్డం పెట్టుకుని బాగా డబ్బు సంపాదించాలి. అదలరా,
మీకు స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. భైరవ అని ఈ మధ్య ఓ మంత్రగాడు తగిలాడు. వాడికి శివమణి కావాలట. కొన్ని సంవత్సరాల నుంచి శివమణి ఇందులో ఉంటుంది. శివలింగ ఆకారంను పోలి ఉంటుంది. దానిని సాధించడానికి ఒక మహర్జాతకురాలు కావాలి బాలక. నువ్వు వెతుకుతున్న పాప వేదవతి వాళ్ళ ఇంట్లో ఉంది. అవునా? అవును వికాస్. నువ్వు నా కూతురు తల్లి. అది విషయం. సో ఇందులో నిహారికకి కూడా వాటా ఉంది కాబట్టి డీల్ స్మూత్ గా సెట్ చేయాలి. సో మీరు కూడా ఎక్కడ నోరు జారకుండా ఉండడం చాలా మంచిది. మీరు కన్ఫ్యూజన్ లో ఉండకూడదని కథ క్లారిటీగా చెప్పారు. ఓకే? ఎన్నో భయంకరమైన కథల గురించి విన్నాం కానీ అలాంటి కథ ఒకటి మనింట్లో జరుగుతుందని మనం ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోతామని నేనెప్పుడూ అనుకోలేదు. ఇలాంటిది నేను ఊహించలేదు.